రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫ్యూల్ షార్టేజ్ చూసాం. బంకుల ముందు కిలోమీటర్ లైన్లు చూసాం. వాళ్ళతో తీసుకొచ్చిన పెద్ద పెద్ద డ్రమ్ములు కూడా చూసాం. అయితే అసలు ఏం జరిగింది? ఎవ్రీ మంత్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కంటూ కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యూల్ ని ముందే అలాట్ చేసి ఉంచుతుంది. ఈ మంత్ దాన్ని కొంచెం తగ్గించింది. దీన్ని బేర్ చేయలేని చాలా వరకు ఇండస్ట్రీస్ నార్మల్ బంక్ నుంచి ఫ్యూల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం మొదలు పెట్టాయి. దీనివల్ల అక్కడ కొంతవరకు షార్టేజ్ అయితే మొదలైంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో చాలా తక్కువ టైంలోనే బాగా స్ప్రెడ్ అయిపోయింది. దీనివల్ల సామాన్య ప్రజలంతా ఇది రియల్ ఫేక్ అని తెలుసుకోకుండా సడన్ గా వెళ్లి బంకుల మీద పడ్డా స్టార్ట్ చేశారు. 5000 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఒక బంక్ కి 7 నుండి 8000 లీటర్స్ డిమాండ్ వచ్చిన తర్వాత అక్కడ ఆటోమేటిక్ గా షార్టేజ్ మొదలైంది. ఏపీ గవర్నమెంట్ ఈ పానిక్ సిచువేషన్ బేస్ చేసుకుని క్లియర్ నోటీస్ పాస్ చేసింది. స్టేట్ కి సరిపోయేంత ఫ్యూల్ ని ముందే స్టోర్ చేసి ఉంచాం. నో వరీస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫ్యూల్ షార్టేజ్ చూసాం. బంకుల ముందు కిలోమీటర్ లైన్లు చూసాం. వాళ్ళతో తీసుకొచ్చిన పెద్ద పెద్ద డ్రమ్ములు కూడా చూసాం. అయితే అసలు ఏం జరిగింది? ఎవ్రీ మంత్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కంటూ కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యూల్ ని ముందే అలాట్ చేసి ఉంచుతుంది. ఈ మంత్ దాన్ని కొంచెం తగ్గించింది. దీన్ని బేర్ చేయలేని చాలా వరకు ఇండస్ట్రీస్ నార్మల్ బంక్ నుంచి ఫ్యూల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం మొదలు పెట్టాయి. దీనివల్ల అక్కడ కొంతవరకు షార్టేజ్ అయితే మొదలైంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో చాలా తక్కువ టైంలోనే బాగా స్ప్రెడ్ అయిపోయింది. దీనివల్ల సామాన్య ప్రజలంతా ఇది రియల్ ఫేక్ అని తెలుసుకోకుండా సడన్ గా వెళ్లి బంకుల మీద పడ్డా స్టార్ట్ చేశారు. 5000 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఒక బంక్ కి 7 నుండి 8000 లీటర్స్ డిమాండ్ వచ్చిన తర్వాత అక్కడ ఆటోమేటిక్ గా షార్టేజ్ మొదలైంది. ఏపీ గవర్నమెంట్ ఈ పానిక్ సిచువేషన్ బేస్ చేసుకుని క్లియర్ నోటీస్ పాస్ చేసింది. స్టేట్ కి సరిపోయేంత ఫ్యూల్ ని ముందే స్టోర్ చేసి ఉంచాం. నో వరీస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.